హలో మామ, గుడ్ మార్నింగ్. ఏంది ఈడు డే ఇన్ మై లైఫ్ అని చెప్పి కిచెన్‌లో ఉన్నాడు అనుకుంటున్నారా? యాక్చువల్లీ పొద్దున్నే సినిమా ఉంది. దానికి బయలుదేరే ముందు ఒక చిన్న పనుంది. అది చేసుకొని వెళ్దాం అని చెప్పి కిచెన్‌లోకొచ్చాను. ఇది చేసే ముందు ఒక మాట చెప్తాను. యాక్చువల్లీ ఇవాళ లెగవడమే ఒక మంచి పాజిటివ్ వైబ్‌తో లేచాను. అదేంటంటే మన సినిమాటిక్స్ బై పీఎం ఛానల్‌కి చాలా రోజుల తర్వాత 11K ఫాలోవర్స్ వచ్చారు. అంటే 10K ఈజ్ ఎ ల్యాండ్ మార్క్ అంటారు కానీ 11 ఈజ్ ఎ స్పెషల్ నెంబర్. 10K నుంచి 11K రావడానికి కూడా చాలా అంటే చాలా టైం పట్టింది. ఇట్స్ ఎ లాంగ్ జర్నీ. సో ఈ నెంబర్ నాకు చాలా మెమరబుల్‌గా ఉంటుంది. సో పొద్దున్న లేసి ఆ నెంబర్ చూడడం చాలా స్పెషల్‌గా అనిపించింది. అందుకే బిర్యానీతో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటున్నాను. జోక్ చేశాను. పొద్దున్నే బిర్యానీ అని తినట్లేదు. ఇవన్నీ బిర్యానీ డబ్బాలే గానీ వీటిలోనే మనం చియా సీడ్స్ డ్రింక్ కలుపుకోవడానికి కావాల్సిన సామాన్లున్నాయి. ఓయమ్మా చానా రే చిన్న సెకల్లేవరా నీలో. ఇందులో చియా సీడ్స్ ఉన్నాయి. ఇందులో బ్లాక్ సాల్ట్ ఉంది. ఇందులో నల్ల బెల్లం ఉంది. ఇవన్నీ కలుపుకొని నేను ఒక నిమ్మకాయ వేసుకొని తాగుతాను. ఈ ప్రాసెస్ అంతా నేనేం చూపించక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. సో అంతే. డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. తాగేసి ఇంకా త్వరగా సినిమాకి వెళ్ళిపోదాం. నాకు యాక్చువల్లీ ఈ సోర్ అండ్ స్వీట్ ఫ్లేవర్ ఇష్టం. అందరికీ నచ్చుద్దో లేదో తెలియదు కానీ ట్రై చేయండి, బాగుంటే ఫాలో అవ్వచ్చు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? Later. ఇన్నాళ్ళు భూలోకంలో ఏ ఊరే ఉన్నావే అందిస్తా ఆకాశాన్ని అంతో ఎంతో ప్రేమించావంటే మనకన్నా పొడిచే మనగాగే లేడంబో ప్రతి గంట కొలిచే ప్రేమికుడే రాడంబో మన చెయ్యే పడితే అది నీకే మేలంబో నన్ను నువ్వే విడిచే అవకాశం రాదంబో ఎన్నెన్నెన్నో ఊహలే గుండెల్లో ఉన్నాయి నిన్నే ఊరించాలని అన్నాయి ఎన్నెన్నెన్నో ఆశలే కళ్ళల్లో చేరాయి నిన్నే ప్రేమించాలని అమ్మాయి. మొత్తానికి అతి కష్టం మీద ట్రాఫిక్ అంతా దాటుకొని అల్లు సినిమాస్కి అయితే వచ్చాం. Yeah, it was work. అల్లు సినిమాస్ ఎక్స్పీరియన్స్ ద ఎక్స్ట్రాడినరీ. రెడ్ కార్పెట్ వేసి స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు. చాలా పెద్దగా ఉంది. One hour later. సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు రికార్డ్ చేయడం కుదరలేదు, ఎందుకంటే అక్కడ రివ్యూ రికార్డ్ చేసుకొని అది ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఆఫీస్ కాల్ ఒకటి ఉంది, అది అటెండ్ అయ్యి దాని తర్వాత కొన్ని వర్క్స్ ఉన్నాయి, అవి చేసుకొని ఒక పెండింగ్ కొలాబరేషన్ రీల్ ఉంది, అది చేసుకొని ఈ టైం అయిపోయింది. ఏదో అనుకున్నాను కానీ ఒక రోజులో జరిగే అన్ని క్యాప్చర్ చేయడం చాలా టఫే. ఇంకా కూకట్పల్లి వెళ్ళాలి, ఆ టీ షర్ట్ ప్రింటింగ్ కూడా చేయించుకోవాలి. లెట్స్ సీ తర్వాత ఏం జరుగుద్దో. 2 hours later. మన ఛానల్ లోగోతో ఒక సపరేట్ ఒక పర్సనల్ టీషర్ట్ చేయించుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ కుదరలేదు. ఇప్పుడు కుదిరిందనమాట. అసలు అవుట్పుట్ ఎలా ఉండిద్ది అని చెప్పి నేనైతే చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేశాను. డిజైనింగ్ ఏం లేకపోయినా జస్ట్ ఆ ప్రింటింగ్ చూసి ఇదంతా అయ్యేపటికే సుమారుగా ఒక 2-3 గంటల దాకా పట్టింది. ఇంత టైం పట్టిద్ది అనుకోలేదు నేను. జస్ట్ ప్రింటింగ్, దాని మీద హీట్ పేస్టింగే కదా, ఒక గంటలో అయిపోద్దేమో మ్యాక్సిమం అనుకున్నా, కానీ మినిమం 4 hours దాకా పట్టింది. బట్ 4 hours పడితే పట్టింది కానీ అవుట్పుట్ అయితే కరెక్ట్గా నేను అనుకున్నట్టే వచ్చింది. మీరు కూడా చూడండి. ఇదేందో తెలుసునా సార్, ఇది నా నుండి ఎవడు వేరు చేయలేడు. ఇది సార్ నా బ్రాండ్.
ఇక నైట్కి మెల్లగా సమేరైన షో చూస్తూ ఒక బిర్యానీ అయితే తెచ్చుకున్నాను. ఎందుకంటే తిరిగి ఉన్నాను కదా, ఓపిక లేదు. సో తినేసి అలా డే ఎండ్ చేశాను అనమాట.